ముక్క చెదరకుండా లోపల వరకు మసాలా వెళ్ళి పైన క్రిస్పీగా ఉండే పర్ఫెక్ట్ గుత్తి వంకాయ ఫ్రై. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసే ఈ గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజా కూరల్లో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయే అండి. ఈ సాంగ్ గుర్తుందా? మరి ఆ వంకాయతో చేసుకునే వంటకాల్లో రారాజు లాంటి గుత్తి వంకాయ ఫ్రైని ఇంట్లోనే టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దానండి. నేనైతే 1 కేజీ కాయలకి కొలతలు చెప్తున్నాను, మీరు దానికి తగ్గట్టుగా కొలతలు అయితే తీసుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతానండి. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని మినపప్పు 1/2 కప్పు, శనగపప్పు 3 స్పూన్స్, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసి లైట్ గా ఫ్రై చేయాలి. తర్వాత పల్లీలు 1/2 కప్పు, అలాగే ఎండు కొబ్బరి 1 చిన్న ముక్క వేసి వాటిని కూడా లైట్ గా దోరగా ఫ్రై చేసుకొని పెట్టి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసి అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి టేస్ట్ కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకొని మసాలా పౌడర్ అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సిన వంకాయలు తీసుకొని వాటిని నేను వీడియోలో చూపించినట్టు 4 పచ్చాలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన వాటిని ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు అనేది నల్లగా పోకుండా ఉంటాయి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఆయిల్లో లైట్ గా ఫ్రై చేయాలి. అలాని మరీ ఎక్కువ వేగకూడదు, అలాని తక్కువ వేగకూడదు, మీడియంగా ఫ్రై చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే సరిపోతుంది. ఆ వేగిన వంకాయల్ని బయటికి తీసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఆ వంకాయలకి ఫుల్ గా పట్టించాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్కకి మొత్తం పౌడర్ పట్టి చూడడానికి అండ్ తినడానికి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత కడాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత మనం మసాలా పెట్టిన వంకాయల్ని వేసుకొని వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ కదిపితే టేస్ట్ బాగుంటుంది, ముక్క విడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం వంకాయలకి పెట్టగా మిగిలిన మసాలా పౌడర్ ని ఈ ఫ్రై లో యాడ్ చేసుకొని కలపనట్టు కలిపి ఒక 2 మినిట్స్ ఆగి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వంకాయ ఫ్రై రెడీ. ఇష్టమైన వాళ్ళకి ఇలా వంకాయ ఫ్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.